ఇప్పుడు పానీపూరి తినడానికి వెళ్తాం. ఆ పానీపూరిని మనం ఆస్వాదిస్తూ తినాలి. ఇలా ఎవరైనా చూస్తూ అది వచ్చి మాట్లాడరు కూడా, ఇలా 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 చూస్తూ ఉంటారు. వాళ్ళే కదా వాళ్ళే కదా వాళ్ళే కదా. అది ఒక జూలో ఉన్న ప్రాణుల్ని చూస్తారు కదా, యానిమల్స్ ని. ఎందుకు మీరు ఎప్పుడు పానీపూరి తినలేదా? పానీపూరి గురించి కాదు, మమ్మల్ని చూస్తే ఇప్పుడు మాల్కి వెళ్ళినా నేను జనాలను అడుగుతున్నా, ఒక యాక్ట్రెస్ పానీపూరి తింటుంది అని అంటే మీరెప్పుడు తినలేదా పానీపూరి అని అడుగుతున్నాను. అంటే వాళ్ళు చూసే విధానమే వచ్చేసి ఒక విచిత్రంగా చూస్తారు. ఆమె 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 వచ్చి మాట్లాడొచ్చు కదా, మాట్లాడితే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ వాళ్ళు ఇప్పుడు మీరే అనుకోండి, మీరు ఒక ప్లేస్లో ఉన్నారు, మిమ్మల్ని ఇంతమంది ఇలా 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 చూస్తుంటే అది ఒకలా అనిపిస్తుంది కదా. చూస్తున్నారు అని అనుకుంటాను. ఎందుకు అనడం కన్నా ఒకలాగా అన్కంఫర్ట్ అనిపిస్తుంది. వచ్చి మాట్లాడండి, కానీ అక్కడి నుంచి అంటుంటే అది ఒక అన్కంఫర్ట్ ఫీల్ అనిపిస్తుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఫీలింగ్. డ్రెస్ ఏమైనా అయిందా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా, దేనికోసం చూస్తున్నారు అని చెప్పి ఒక కాన్షియస్ ఉంటది కదా. ఒకసారి అయితే మేము ట్రిప్ వెళ్ళామన్నమాట. నేను యాక్ట్రెస్ అనేది మోస్ట్లీ మర్చిపోతా, నాకు అది గుర్తే ఉండదు. నేను యాక్ట్రెస్ అనేది అది నేను ప్రొఫెషన్ గానే చూస్తా, అలాగే చూస్తా. బయటికి వెళ్ళినప్పుడు నేను సీరియల్ చేస్తున్నా అనే థాట్ కూడా నాకు ఉండదు. ఒకసారి నేను నా ఫ్రెండ్స్ అందరూ కాశీకి వెళ్ళామన్నమాట. వెళ్తే ఎయిర్పోర్ట్లో ఎవరో ఒకరు వచ్చేసి హాయ్ బాగున్నారా అని చెప్పేసి ఇలా వచ్చి మాట్లాడుతున్నా. నేను ఎందుకు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు నార్మల్లీ మనకి ఎలా ఉంటుందంటే, అమ్మాయిలంటే లైన్ వేస్తున్నారా లేదా మా సీరియల్ చూస్తున్నారా రెండు తెలీదు కదా. కొంతమంది లైన్ వేయడానికి కోసం మా దగ్గరకు వస్తారు, చూస్తారు, మాట్లాడతారు. కొంతమంది సీరియల్ చూస్తూ వస్తారు. వీడు దేనికి వచ్చాడో నాకు అర్థం అని చెప్పి చూస్తున్నా. నా ఫ్రెండ్ ఎందుకు ఇలా చూస్తున్నావు, నువ్వు యాక్ట్రెస్, సీరియల్ చూస్తారా అండి. అలా జరిగింది. మ్యామ్ యాక్ట్రెస్ అనే మర్చిపోయా ట్రిప్ లో ఉన్నప్పుడు. అలాగే గోవా ఒకసారి వెళ్ళాను అనమాట. అక్కడ కూడా ఎవరో ప్రిన్సీ అని పిలుసు. నా పేరు వీడికి ఎలా తెలుసు, నా పేరు వీడి అంటే నేను యాక్ట్రెస్ అనేది మర్చిపోతున్నా. నేను కొన్ని చోట నా పేరు వీడికి ఎలా తెలుసు, నా పేరు వీడికి ఎలా తెలుసు అని చెప్పి సెల్ఫీ అడిగారా, ఆటోగ్రాఫ్ అడిగారా? లేదు, ప్రిన్సీ అని పిలిచారులే అంతే. అంటే ఉంటాయి కదా ఈ అబ్బాయిలు అందరూ కలిస్తే ఒక ర్యాగింగ్ లో ఏ ప్రిన్సీ అన్నట్టు అలా పిలిచారు అనమాట.